హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, నా పేరు సాయి కృప. నా ఛానల్లో మీకు రొటీన్ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్, నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్, బేబీ రిలేటెడ్ వ్లాగ్స్ అయితే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలానే అక్కడ హైప్ బటన్ కూడా ఉంటుంది. నచ్చినట్లయితే హైప్ బటన్ క్లిక్ చేయండి, వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. సో ఈరోజు వచ్చేసి అయితే నేను ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ ఫుల్ బిజీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో స్టార్టింగే నేను ఇక్కడ ఇడ్లీకి నానవేస్తాను. ఫస్ట్ అయితే నేను ఆఫ్టర్నూన్ మ్యాక్సిమం టైమ్స్ ఆఫ్టర్నూన్ నానబెట్టేస్తాను. ఎప్పుడైనా హెల్త్ బాగాలేదు, ఇడ్లీ తినాలి, దోశ తినాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టేసి సాయంత్రము మిక్సీ పట్టేస్తాను అన్నట్టు. సో నేనైతే ఇక్కడ ఇడ్లీకి నానబెట్టేశాను. అయితే ఇక బిజీ డే అని చెప్పినా కదా, మేమైతే మంచిగా కూరగాయలు, పండ్లు, ఇంకా ఆ రోజే సరుకులు కూడా తెచ్చినాడు. అందుకని అవన్నీ సదరడానికి నాకు మధ్యాహ్నం మొదలు పెట్టుకుంటే అన్నీ చేసి సాయంత్రం అయిపోయింది. మళ్ళీ సాయంత్రం తర్వాత మళ్ళీ ఏముంది, వండుకొని తినాల్సిందే కదా. సో అలా అయిపోయింది రోజంతా. అండ్ ఇక్కడైతే నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. అంటే నాకు జరిగింది కాదు, మేము షాపింగ్కి వెళ్ళాం కదా, అక్కడ జరిగింది. సో మామూలుగా కూరగాయలు, పండ్లు అవంటే మాకు కాలనీలో వీక్లీ వన్స్ అని సంత పెడతారు. అక్కడ సంతలో అన్నీ దొరికేస్తాయి, అయిపోతుంది. ఒక్కొక్కసారి సంతలో తీసుకున్నప్పుడు ఎప్పుడైనా రిలయన్స్లో ఉంటాయి కూరగాయలు, అక్కడ తీసుకుంటాము. సో సంత ఉంది కాబట్టి అక్కడ తీసేసుకున్నాం, అయిపోయింది. ఇంకా తర్వాత అయితే ఫస్ట్ అయితే డీమార్ట్కి వెళ్దాం అనుకున్నాము. డీమార్ట్లో చాలా క్రౌడ్ ఉంటుంది, అమ్మో నా వల్ల కాదని అన్నాడు. అందుకని చెప్పేసి అయితే మళ్ళీ రిలయన్స్కి అయితే వెళ్ళాము. రిలయన్స్ అన్నీ దొరకవు కదా, కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. కొన్ని లేనివి డీమార్ట్లో ఖచ్చితంగా ఉంటాయి అనుకున్న వాటి కోసం అయితే డీమార్ట్కి వెళ్తాము. లేకపోతే మాత్రం రిలయన్సే చూస్ చేసుకుంటాము. రిలయన్స్లో షాపింగ్ అయిపోయింది, డీమార్ట్కి వెళ్తున్నాము. అయితే పిల్లలకి నచ్చినవి ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మనకి తొందరగా కనిపిస్తాయి కదా పిల్లలకైతే. నేను చాక్లెట్స్ తింటాను, చాక్లెట్స్ ఎత్తుకొచ్చుకోవాలి, కార్ట్లో వేసేసుకోవాలి, ఇలా ఉంటారు కదా. యూజువల్గా పిల్లలు అంటే అలానే ఉంటారు. అయితే మేము వెళ్ళినాం, మాతో పాటు ఇంకెవరెవరో వచ్చారు తెలియదు, వాళ్ళెవరో బయట వాళ్ళు కూడా వాళ్ళ బాబుని తీసుకొచ్చారన్నమాట. అయితే తీసుకొస్తే ఏమైందంటే వాళ్ళ బాబు ఏదో చాక్లెటో బిస్కెటో సంథింగ్ ఎల్స్ తీసుకొచ్చి కార్ట్లో వేసేసాడు. కార్ట్లో వేసేస్తే వాళ్ళమ్మ తీసేసుకొని మళ్ళీ వద్దురా అని చెప్పి మళ్ళీ దాన్ని సెల్ఫ్లో పెట్టేసింది. సెల్ఫ్లో పెట్టేశాక పిల్లలు ఊరుకుంటారా, కయ్య మొత్తుకున్నాడు. ఒకటి ఏడుస్తుంటే చుట్టుపక్కల జనాల రియాక్షన్ చూడాలి, ఎందుకు అట్లా ఏడుస్తున్నాడు పిల్లాడు అని చెప్పేసి. నాకైతే మరీ ఇదిగా అనిపించింది. అంటే ఆ చూపులలో మనం అర్థం చేసుకోవచ్చు, ఆ చూపుల్ని బట్టే జనాలు జడ్జ్ చేసేస్తున్నారు అని అర్థం అయిపోతుంది. అయితే అందులో ఒక ఆవిడ ఎందుకంటే ఏడిపిస్తున్నారు పిల్లాన్ని అని ఒకటి వేసింది అన్నట్టు క్వశ్చన్. సో బేసిక్గా మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలీదు. వాళ్ళకి ఏదో కనిపించింది, ఇప్పుడు ఏదైనా ఒక మాట అనాలి అని చెప్పేసి అనేసి ఊరుకుంటారా, మన పిల్లాడు ఏడుస్తుంటే అలానే చూస్తూ ఉంటారు ఇట్లా. సో యాక్చువల్గా నేను వాళ్ళనేం తప్పు పట్టట్లేదు, కాకపోతే ఎందుకు అలా చూస్తారు? సరే బయట ఏదో జరిగింది చూస్తున్నారు, ఆ చూపులలో కూడా విచిత్రమైన చూపులు ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా తగిలారేమో చెప్పండి. ఇంకా అలా జరిగిందన్నమాట. నాకు ఏమనిపించిందంటే అంత విచిత్రంగా చూడాల్సిన అవసరం ఏముంది అని అనిపించింది. మన పని ఏదో మనం చేసుకుంటే వెళ్ళిపోతే అయిపోతుంది కదా, అదే పనిగా అక్కడ నిలబడి ఏమైందా అని చూడాల్సిన అవసరం ఏముంది? పిల్లలు అన్నప్పుడు ఏడుస్తారు, అమ్మలు అన్నప్పుడు తిడతారు, కొడతారు, అంతే కదా. సో నేను అది అనుకున్నాను, ఆ విషయం చెప్పాలనుకున్నాను. క్రేజీగా అనిపించింది నాకు ఆ విషయము. అదన్నమాట. ఇంకా మా బుడ్డోడైతే ఆ స్టేజ్కి రాలేదు అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎత్తుకుంటుంటే తీసుకెళ్తుంటే అది కావాలి ఇది కావాలి అంటాడు, కానీ అదే పనిగా అయితే తీసి కార్ట్లో వేసే స్టేజ్కి అయితే ఇంకా రాలేదు మా కన్నయ్య. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా నా రొటీన్లోకి వచ్చేస్తే, నేను వచ్చేసి చెప్పా కదా ఫుల్ బిజీ అని. ముందైతే ఫస్ట్ కూరగాయలు అన్నీ కూడా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఫ్రిడ్జ్లో పెడుతుంటే కొన్ని పాత కూరగాయలు అన్నీ ఉన్నాయి, మళ్ళీ డబల్ అయిపోయినాయి. యాక్చువల్గా ఉండేది మేమిద్దరమే కాబట్టి అంత ఎక్కువ ఏమి ఉండదు. మళ్ళీ సేమ్ కర్రీని మళ్ళీ నైట్కి రిపీట్ చేయడానికి ఒక్కొక్కసారి ఇష్టపడను. అందుకని చెప్పేసి కొంచెమే తెచ్చుకుంటామా, కొన్ని మిగిలిపోయినాయి అట్లనే. సో ఉన్న వాటిని అన్నిటిని బయటికి తీసేసి ఏవైతే ఫ్రెష్గా ఉన్నాయో లోపల పెట్టినా అన్నమాట.
ఆ తర్వాత అయితే ఇంకా సరుకులు కూడా తెచ్చుకున్నాం కదా, ఆ సరుకులన్నీ కూడా తీసి కొంచెం సార్ట్అవుట్ చేసేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. ఈ పెద్ద ఇది ఉంది చూసారా, పెద్ద టబ్ మాదిరే ఉంది ఈ బకెట్. ఆ బకెట్ అయితే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చుకున్నాను. సరుకులన్నీ వేసేసుకోవచ్చు అందులోని, ఎందుకంటే సెల్ఫ్లు చాలా తక్కువ ఉన్నాయి, మళ్ళీ అవన్నీ అక్కడిక్కడ పెట్టడానికి అస్సలు కుదరదు, పురుగులు పట్టేస్తున్నాయి ఈజీగా. ఎండలో పెట్టినా కూడా, ఎండలో పెట్టి మళ్ళీ లోపల తీసుకొచ్చి కొన్ని రోజులు అయిపోగానే మళ్ళీ పురుగులు పడుతున్నాయి. అయితే దానికోసం అయితే నేను ఒకటి యూట్యూబ్లో చూశాను. మనకి ఇప్పుడు బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది అన్నిట్లలో వేసి పెడితే అంత ఎక్కువగా పురుగులు పట్టవు అని అంటున్నారు. ఫస్ట్ అయితే నేను దాల్చిన చెక్క ఇవి అయితే వేసి పెట్టేదాన్ని, కానీ దానికి కూడా పురుగులు పట్టాయి. ఇక బిర్యానీ ఆకు వేసిన కాడ నుంచి కొంచెం సేఫ్గా ఉన్నాయి, అవి ఎక్కువ పురుగులు పట్టడం అట్లా ఏం అవ్వలేదు. అయితే ఇక సరుకులు కూడా సదిరేసాను. సరుకులు సదురుతుంటే అర్జున్ బయట ఆడుతూ ఉన్నాడు. నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది, వాడు బయట ఆడకుండా నేను ఇక్కడ కిటికీ నుంచి చూడొచ్చు అని చెప్పేసి, అది కొంచెం మంచిగా ఉంటుంది. సో వాడు ఆడుతూ ఉంటే పిలుస్తూ ఉన్నాడు. ఈ మధ్య వాడు సైకిల్ కూడా నేర్చుకున్నాడు కదా, సైకిల్ మామూలుగా తొక్కేటోడు ముందుకి వెనక్కి అంతే, ఈ మధ్య టర్నింగ్స్ నేర్చుకున్నాడు. అది చూపించడానికి తెగ పిలిచేస్తూ ఉన్నాడు. అందుకని చెప్పేసి కాసేపు పక్కన పెట్టేసి వెళ్ళేసి వచ్చాను అన్నట్టు. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే, ఒకరోజు ఏమైందంటే వాడు తింటలేడు అని చెప్పేసి నేను మామూలుగా మనకి ధనియాల డబ్బా, మెంతుల డబ్బా, జీలకర్ర డబ్బా ఇవి ఉంటాయి కదా, అవన్నీ ఇట్లా షేక్ చేస్తుంటే ఆ సౌండ్కి ఒక్కొక్కసారి వాడికి నచ్చి ముద్ద పెట్టుకునేటోడు. ఇప్పుడు కూడా సేమ్ అట్లనే, చిన్నప్పుడు అలా చేసేదాన్ని, ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. అందుకని చెప్పేసి ఒకరోజు అస్సలు తినడానికి ఇష్టపడలేదు. మార్నింగ్ టిఫిన్ తినలేదు, మధ్యాహ్నంకి వచ్చేసరికి లంచ్ తినట్లేడు. అరే ఏంట్రా బాబు అని చెప్పేసి ఆ డబ్బా ఇచ్చిన ఒకరోజు, ధనియాల డబ్బా ఇస్తే వాడు ఏం చేశాడంటే, ఇట్లా మనకి చాపర్ ఉంటుంది కదా, చాపర్ ఏమన్నా ఏడ్చిండు. సరే అని చాపర్ కూడా ఇచ్చాక ఏం చేశాను నేను, ఆడుకుంటూ ఉన్నాడు, తినిపిస్తూ ఉన్నాను, ఆ చాపర్లో వేసేసాడు ధనియాలన్నీ. సరే అని అట్లనే ఉంచిన. అయితే ఈరోజు మొత్తము సరుకులన్నీ డబ్బాలో వేసేటప్పుడు చాపర్ తీసి అందులో ధనియాలు తీసి డబ్బాలో వేద్దాం అనుకుంటే, అందులో ఒక టైర్ దొరికింది, ఒక కార్ బాడీ దొరికింది, ఇంకేంటియో దొరికాయి. అవన్నీ అవే చూపిస్తున్నాం మీకు. అసలు ఎక్కడెక్కడ ఉంటాయో వాడి బొమ్మలు ఎన్నిసార్లు చదిరినా ఎక్కడంటే అక్కడే ఉంటాయి. ఈవెన్ మా బియ్యం డబ్బాలో కూడా ఉంటాయి. ఎప్పుడు వచ్చి చేస్తాడో ఏమో తెలియదు, కానీ సరుకుల డబ్బాలో, బియ్యం డబ్బాలో, సెల్ఫ్లల్లో, మంచం కింద, సోఫా కింద, ఎక్కడ చూసినా అవే బొమ్మలు బొమ్మలు బొమ్మలు. ఒక్కొక్క స్టేజ్లో ఏమనిపిస్తుంది అంటే, వీడు ఎప్పుడు పెద్దవాడు అవుతాడా అనిపిస్తుంటుంది. మళ్ళీ ఒక్కొక్క స్టేజ్లో అనిపిస్తుంది, అబ్బా అప్పుడే పెద్దవాడు అయిపోతున్నాడు ఏంటి వీడు అనుకుంటా నేను. అట్లా ఉంటుంది పిల్లలతోటి. మీరు కూడా అట్లనే తిననప్పుడు మీరు ఏం చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఇట్లనే ఏవేవో డబ్బాలు ఏంటియో ఇస్తా తినడానికి. సో అక్కడితోటి మొత్తం క్లీనింగ్ అది అంతా కూడా పెట్టేసుకున్నాను, అయిపోయింది. ఇంకా తర్వాత అయితే నైట్ అవుతుంది, పప్పు చేద్దాము సింపుల్గా. ఇప్పుడు కూరగాయలు కట్ చేసి అంత ఓపిక కూడా లేదన్నట్టు, అవన్నీ సదిరేసరికి అయిపోయింది. అందులోని ఈ సమ్మర్లో అట్లాంటివన్నీ పనులు పెట్టుకొని చెమట కారంగా చేసి మళ్ళీ కూరగాయలు కట్ చేయడం అంటే నాకు పెద్ద నరకంలాగా ఫీల్ అయిపోతాను నేను. అందుకని చెప్పేసి జస్ట్ పప్పు వేసేసాను. పప్పు వేసాక నేను మ్యాక్సిమము ఆకుకూరలు అన్నీ ఆన్లైన్లో తెప్పించుకోవడము స్టార్ట్ చేశాను. అంతకుముందు బయట నుంచి తెప్పించుకుంటుండే, రేట్ ఎక్కువైనా తక్కువైనా. ఏమవుతుందంటే నాకు 2 times పురుగులు వచ్చినాయి. అంటే పురుగులు అంటే ఇప్పుడు ఏవో చిన్న చిన్న పురుగులు కాదు, అవేంటి దాని పేరు కూడా నాకు సరిగ్గా తెలీదు, అవి వచ్చినాయి అన్నట్టు. ఇంకా ఆ తర్వాత నుంచి నేను ఏం చేసిన అంటే, ఏమో ఒక్కొక్కసారి నేనే చూడకుండా ఎక్కడైనా వేసేస్తానేమో, మళ్ళీ ఒక్కొక్కసారి అర్జున్ ముట్టుకుంటాడేమో. అవి ఎట్లుంటాయి అంటే, ఇప్పుడు మనకి అచ్చుము జలగలాగా ఉంటుంది అన్నట్టు, అలా వచ్చినాయి 2 times. అందుకే అమ్మో నేను అస్సలు డేర్ చేయలేదు, తర్వాత నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకోవడమే స్టార్ట్ చేశాను. అందుకని కూరగాయలన్నీ కూడా ఆకుకూరలన్నీ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. వాటితో పాటు వెల్లుల్లి బుక్ చేస్తే నేను ఒకరోజు ఇట్లనే వెల్లుల్లి తీసుకుంటే వాడు కూడా వచ్చి హెల్ప్ చేశాడు. వాడు ఏం చేశాడంటే, ఆ వెల్లుల్లి తీసుకొచ్చింది అమ్మ అని చెప్పేసి వాడు కూడా ప్లేట్ అన్నాడు. ఇచ్చినాను. మంచిగా ప్లేట్ తీసుకొని దాని ముందు కూర్చొని, వాడికి ఒల్చడం రాదు, అయినా సరే ఏదో ఊరికే ఇట్టిట్టు తీసి ప్లేట్లో వేసేస్తాడు అన్నట్టు, అలా వేస్తూ ఉన్నాడు. నాకు ఎంత ముద్దుగా అనిపిస్తాడో ఇట్లాంటి పనులు చేసినప్పుడు. రోత పనులు చేసినప్పుడు అయితే అబ్బా కొట్టాలన్నంత కోపం వస్తుంది. ఎంతైనా పిల్లలు కదా, అట్లుంటారు ఇట్లుంటారు, అసలు ఏమనలేము మనము. కొట్టినా మళ్ళీ మనమే ఫీల్ అవుతూ ఉంటాము, అయ్యో ఎందుకు కొట్టేసినాము అని. ఇట్లాంటి పనులు చేసినప్పుడు అబ్బా ఎంత నా బంగారము అని మళ్ళీ అనుకుంటూ ఉంటాము. అట్లా నడుస్తూ ఉంటుంది మా ఇంట్లో, ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా. సో అది నేను కూడా కొంచెం ఒలిచేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఇక్కడ
పప్పు అయితే అయిపోయింది. దీనికి ఇంకా చింతపండు అవి ఇవి అన్నీ వేసేసి పోపు అయితే వేసేసేయాలి. ఇక ఇంకేముంది అంతే. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చట్లేదా ఏదో ఒకటి అయితే కమెంట్ చేయండి అబ్బా. నాకు తెలిసి ఇంత దూరం మీరు వీడియో చూడరు. ఐ హోప్ చూస్తే బాగుంటుంది. దట్స్ ఇట్. ఇక ఆ రోజైతే అట్లా గడిచిపోయింది. నా పని అయిపోయిందిలే అనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదు. ఇడ్లీకి నానబెట్టినా కదా, ఆ విషయం గుర్తే లేదు నాకు. తర్వాత ఏంటి అబ్బా అని చూస్తే ఇడ్లీ రుబ్బాలని గుర్తుకొచ్చింది. ఎంత టార్చర్ అనిపించిందో నాకైతే, ఎందుకు నానబెట్టానా అని అనిపించింది. ఇక్కడ ఈ వడియాలు వచ్చేసేమో మా అత్తయ్య అయితే చేసి పంపించారు అన్నట్టు. 3 రకాలు ఉన్నాయి ఇందులో. ఒకటేమో తీగలాగా ఉన్నాయి మామూలు వడియాలు, ఇంకొకటి ముద్ద వడియాలు. నేనైతే వడియాలు అవి ఇవి పెద్ద ఫ్యాన్ కాదు, పెద్దగా తినను, మామూలుగా ప్లెయిన్గా తినడానికి ఇష్టపడతాను. వాళ్ళిద్దరి కోసం అయితే పంపించారు. ఇక వేయించేసి మంచిగా ఇక్కడ ఇడ్లీ పిండి కూడా పట్టేసినాను. అమ్మయ్య బాబాయ్ రోజంతా అయిపోయిందిరా బాబాయ్ అనిపించింది. ఈ వీడియో ఎడిట్ చేసినప్పుడు కూడా ఏంది ఇన్ని పనులు చేశానని నేను అనిపించింది. సో అట్లుంటుంది. ఒక్కొక్కసారేమో అసలు పని ఉండదు, ఒక్కొక్కసారేమో ఎక్కలేని పని ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. బాయ్.